ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామమున మరి కూడుకున్నటువంటి మీ అందరికీ, దేవుని మాటలు వినడానికి సిద్ధపడినటువంటి మీ అందరికీ మరొకసారి ప్రభు పేట మీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాను, శుభాలు తెలియచేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాట నేను మీకు తెలియచేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందాం. అందుకు మోషేతో, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. దేవుని ప్రియులారా, ఈ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16లో ఒక చక్కటి మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే, పొందగోరి వాని వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే జరుగుతుంది. దేవుని సంగమా, ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, పొందగోరు వాని వలనైనను కాదు గాని ప్రయాసపడే వారి వలనైనా కాదు కానీ కరుణించే దేవుని చేతనే ఏదైనా జరుగుతుంది. మన జీవితంలో ఏదైనా ఒక కార్యము జరగాలన్నా, ఒక అద్భుతము జరగాలన్నా, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలన్నా, నీ కుటుంబ పరిస్థితులు అన్నీ మంచిగా ఉండాలన్నా, నీ జీవితంలో నీ కుటుంబంలో ఒక మంచి శుభకార్యము జరగాలన్నా, ఒక మంచి అభిషేకముతో ఆత్మతో నువ్వు నింపబడాలన్నా ఎవరి వలన జరుగుతుంది అంటే దేవుని లేఖనము సెలవిస్తుంది, అది ప్రయాసపడేటువంటి వారితో కాదు. నువ్వు ఎంతగా ప్రయాసపడుతున్నా నువ్వు దాన్ని పొందుకోలేవు, ఎందుకంటే కరుణించు దేవుని వలననే జరుగుతుంది. పౌలు భక్తుడు మరొక చోట సెలవిస్తా ఉంటాడు, నీరు పోయు వానిలో ఏమీ లేదు, నాటు వానిలో ఏమీ లేదు, కానీ వృద్ధి కలగజేయు దేవునిలోనే ఉంది. ఈ మాట దేవుని బిడ్డలాల, వృద్ధి కలగచేయును, ఆ వృద్ధి కలగచేసే దేవునిలోనే ఉంది అంటే అర్థం ఏంటంటే, దేవుడు కనికరిస్తే తప్ప మన జీవితంలో కార్యాలను మనము చూడలేము, అద్భుతాలను చూడలేము, మహత్కార్యాలను చూడలేము, నీ ప్రార్థనకు జవాబు పొందలేము. ఎప్పుడు దేవుడు కనికరించనంత వరకు నీ జీవితంలో ఏ మేలు పొందుకోలేవు, ఏ ఆశీర్వాదము నువ్వు పొందుకోలేవు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని కనికరము మన మీదికి వచ్చినప్పుడే ఏ మేలైనా, ఏ ఆశీర్వాదమైనా, ఏ అభివృద్ధి అయినా, ఏ మంచి కార్యమైనా మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి దేవుని ప్రియులారా, దేవుని మాట సెలవిస్తా ఉంది, కరుణించు దేవుని వలననే. ఆయన కనికరాన్ని మనం పొందుకోవాలి. ఆయన కటాక్షాన్ని మనం పొందుకున్నప్పుడు మన జీవితములో కనికరించబడుతాము. మనము కనికరించబడినప్పుడు దేవుని అపారమైన దీవెనలు, దేవుని అపారమైనటువంటి ఆశీర్వాదాలు అవి మన జీవితములోనికి దేవుడు ధారాళముగా అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీ కష్టముతో, నీ తెలివితో, నీ బుద్ధితో, నీ బలముతో, నీ అండదండలతో నువ్వు ఎంత ప్రయాస పడినా కానీ దేవుని ఆశీర్వాదాలను నువ్వు స్వంతము చేసుకోలేవు. దేవుని ప్రియులారా, కాబట్టి మన జీవితములో దేవుని దీవెనలు కలగాలన్నా, దేవుని కార్యాలను మనము చూడాలన్నా, దేవుని గొప్ప కార్యాలను మనం అనుభవించాలన్నా మనకు కావాలి ఏంటిదంటే కనికరించబడుట కావాలి. ఏం కావాలి దేవుని బిడ్డలారా? దేవుని కనికరమును పొందుకొనుట. మనము ఎవరిది పొందుకోవాలి? దేవుని కనికరాన్ని పొందుకున్నావనుకో, నీ జీవితములో సాధించలేనిది ఏదీ ఉండదు, నువ్వు పొందుకోనిది ఏదీ ఉండదు. ఒకవేళ నీవు దేవుని కనికరమును పొందుకోకుండా నువ్వు అన్నీ ఉన్నా కూడా దేవుని ఆశీర్వాదాలు మాత్రము నువ్వు కన్నులారా చూడలేవు, నువ్వు దాన్ని తనివి తీర అనుభవించలేవు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కనికరమును పొందుకొనుట. హల్లెలూయా. మనము ఎవరి కనికరాన్ని పొందుకోవాలి? దేవుని కనికరాన్ని పొందుకోవాలి. ఒకసారి మనం మార్కు
సువార్త 10వ అధ్యాయము మరి 46 నుంచి 52 వచనాలు మనం చదువుకుందాం. ఈ 46 నుంచి 52 వచనాలలో ఒక వ్యక్తి మనకు ప్రత్యేకముగా కనిపిస్తాడు. ఆ వ్యక్తి దేవుని కనికరాన్ని ఎలా పొందుకున్నాడు, దేవుని ఆశీర్వాదాన్ని ఎలా అనుభవించాడో ఈ లేఖన భాగములో వివరించడం జరిగింది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, కరుణించు దేవుని వల్లనే తప్ప మరి ఎవరి వల్ల కూడా నువ్వు దేవుని దీవెనలను పొందుకోలేవు. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలోనికి దేవుని కనికరము కావాలి. దేవుని యొక్క దయ నీ మీద ఉండాలి. ఆయన కనికరము లేకపోతే, ఆయన నిన్ను కనికరించకపోతే నీ జీవితములో ఏ మేలు నువ్వు అనుభవించలేవు, ఏ సహాయాన్ని పొందుకోలేవు, ఏ అద్భుతాన్ని చూడలేవు, ఏ ప్రార్థనకు నువ్వు జవాబును పొందుకోలేవు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఏది అడగాలి అంటే మొట్టమొదటిగా కనికరము కొరకు మనము ప్రార్థన చేయాలి. దేవుని కనికరము పొందుకోవాలని మనము దేవుని ఎదుట మనము ప్రార్థన చేయాలి. ఆయన కనికరము కొరకు మనము ఎదురు చూడాలి. ఆయన కనికరము మన మీద ఉంటే సమస్తము జరుగుతుంది. దేవుని లేఖనము సెలవిస్తా ఉంది, ఆయన కనికరమంట సమస్త కార్యముల మీద ఉండును. ఆమేన్. దేవుని మాట ఈ రీతిగా సెలవిస్తుంది, దేవుని కనికరము సమస్తమైన కార్యముల మీద ఉంటుంది. అవి చిన్నదే కానీ పెద్దదే కానీ మరి ఏదైనా కానియండి, దేవుని కనికరము సమస్తమైన కార్యముల మీద ఉంటుంది. కాబట్టి మనము ఏది కోరుకోవాలి, ఏదిని పొందుకోవాలంటే దేవుని కనికరాన్ని పొందుకోవాలి. నువ్వు సమస్తమైన కార్యములు నీ జీవితంలో జరగాలంటే, సమస్త క్రియలు నీ జీవితంలో జరగాలి అంటే మొదట మనము పొందుకోవాలి దేవుని కనికరాన్ని పొందుకోవాలి. దేవుని కనికరము లేకుండా ఒక అడుగు కూడా మనము వేయలేము, ఏది కూడా మన జీవితములో అనుభవించలేము దేవుని ప్రియులారా. కాబట్టి ఈ 46వ వచనములో దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటిది అంటే, ఒక్కసారి మనం చూద్దాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52వ వచనము మనము చదువుదాము. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజనముతోను యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన ఉండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకొండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాణ్ణి పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాని నడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయుమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు దృష్టి గలవాడై త్రోవను ఆయన వెంట వెళ్ళెను. ఆమేన్. హల్లెలూయా. ఈ 46 నుంచి 52 వచనాలలో ఒక వ్యక్తి మనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. అతను గుడ్డి బర్తిమయి. 2 కళ్ళు లేనటువంటి పుట్టుకతోనే గుడ్డివాడుగా ఉన్నాడు. ఆయన పేరు బర్తిమయి. కాబట్టి కళ్ళు లేదు కాబట్టి అతన్ని అందరూ గుడ్డి బర్తిమయి అని పిలుస్తా ఉన్నారు. కాబట్టి బైబిల్లో కూడా అతన్ని గుడ్డి బర్తిమయి అని పిలవడం జరిగింది. ఈ గుడ్డి బర్తిమయి ఏం చేస్తున్నాడంటే, యెరికో మార్గము గుండా యేసు క్రీస్తు వారు వెళుతున్నారు అని విని ఏం చేశాడంటే, ఇక్కడ 46లో ఆ త్రోవ ప్రక్కన యేసు క్రీస్తు వారు వెళుతూ ఉండగా ఆ త్రోవ ప్రక్కన కూర్చున్నటువంటి గుడ్డి బర్తిమయి అంట నజరేయుడైన యేసును గురించి విని ఏం చేశాడంటే 47లో, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఏమన్నాడు? దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుము అని కేకలు వేయ మొదలు పెట్టెను. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ గుడ్డివాడు యేసు ప్రభు గురించి విన్నాడు.
ఆయన ఎక్కడ కూర్చున్నాడు అంటే త్రోవ ప్రక్కలో కూర్చున్నాడు. యేసు క్రీస్తు వారు వెళ్ళే మార్గము గుండా కూర్చున్నాడు. యేసు ప్రభు వెళుతున్నాడు అని వినగానే వెంటనే కేకలు వేయడము ప్రారంభించాడండి. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఉన్న పరిస్థితి ఏంటి? గుడ్డివాడు యొక్క పరిస్థితి ఏందో తెలుసా అండి? గుడ్డివాడు త్రోవ ప్రక్కన ఎందుకు కూర్చుంటాడు? గుడ్డివాని యొక్క జీవిత విధానం ఏంది అంటే, గుడ్డివాడు కాబట్టి తన బ్రతుకులో ఆయన జీవించడానికి, ఆయన జీవితానికి కావలసింది ఏంటిది అంటే పోషణ కావాలి. ఆయన బతకాలి కాబట్టి అడుక్కోవాలి. గుడ్డివాని యొక్క పరిస్థితి ఏంటిదంటే త్రోవ ప్రక్కన కూర్చోవడము, ఎవరైనా భిక్షము వేస్తే తీసుకొని దాన్ని తిని తన జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. త్రోవ ప్రక్కన కూర్చున్నాడు అంటే తన యొక్క జీవితము గురించి ఇక్కడ చెప్పబడింది. అతడు ఒక భిక్షగాడిలాగా తనున్న బీదరికము, తనున్న దరిద్రములో, తనున్నటువంటి ఆ భయంకరమైనటువంటి అంధత్వముతో ఉన్నటువంటి ఆ పరిస్థితిలోనంట ఏమన్నాడంటే, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించుము. హల్లెలూయా. తాను ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆ పరిస్థితిలోనే యేసు అని పిలిచాడు. ఓ దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ అంధత్వముతో మొగ్గబడి ఉన్నావో, ఏ చీకటిలో నువ్వు ఉంటున్నావో, ఏ రోగముతో నలిగిపోతున్నావో, ఏ నిందలతో నువ్వు సతమతమైపోతున్నావో, ఎంతగా నువ్వు బాధించబడుతున్నావో, ఎంతగా నువ్వు నలిగిపోతున్నావో, నీ స్థితి ఏమైనప్పటికీ యేసు నీ దగ్గరికి వచ్చినప్పుడు, యేసును నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటిదో తెలుసా? దావీదు కుమారుడా, నజరేయుడు అయిన యేసు అని కేకలు వేయాలంట. ఏ కేకలు వేయాలి? ప్రభు వారిని స్తుతించే కేకలు వేయాలి. ప్రభు వారికి నీ గోడు వినిపించే కేకలు వేయాలి. ఇక్కడ ఆ యొక్క గుడ్డి బర్తిమీయ చేసినటువంటి పరిస్థితి అదే అండి. ఆయన ఒక బీదరికములో, ఒక బిచ్చగాడి స్థానములో అడుక్కుంటూ ఉన్నాడు. ఆయన స్థితిలో, కళ్ళు లేనటువంటి ఆ యొక్క భయంకరమైన స్థితిలో, దావీదు కుమారుడా, నా స్థితిని కరుణించు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీ స్థితి దేవునికి తెలియచేసే రకంగా నువ్వు కేకలు వేయాలి. నీ స్థితి ఏంటిదో, నీవు ఏమై ఉన్నావో అది బహిర్గతము చేయాలి. అది ఓపెన్ అవ్వాలి యేసు నామములో. ఎందుకంటే దేవుడు కోరుకుంటాడు. దేవుని కనికరం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు. ఆమేన్. నీ స్థితి ఏముందో, నీ పాపపు స్థితి ఏముందో, నీ బహిర్గతమైనటువంటి ఆ యొక్క శాపపు స్థితి ఏదుందో, నీ చీకటి స్థితి ఏదుందో, ఆ స్థితిని నువ్వు ఏం చేయాలంటే, దేవుని ఎదుట నువ్వేం చేయాలంటే కేకలు వేయాలి. ఆ స్థితిలో నువ్వు దేవుని ఎదుట, దావీదు కుమారుడా, ఇదిగో నా పాపపు స్థితి, ఇదిగో నా రోగపు స్థితి, ఇదిగో నా నిందల స్థితి, ఇదిగో నా అవమానపు స్థితి అని దేవుని దగ్గర నీ ఆర్త ధ్వని కేకలు వినిపించాలి. ఎలా వినిపించాలి? దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, ఈ స్థితిని కనికరించు. ఈ వేశ్య స్థితిని కనికరించయ్యా. ఈ రోగములో, మరణ పడకలో, మరణముతో ఉన్నటువంటి ఈ స్థితిలో కనికరించయ్యా. ఈ అప్పులయ్యా, ఈ నిందలయ్యా, ఈ యొక్క భయంకరమైన సూటిపోటి మాటలయ్యా, ఇరుగు పొరుగు వారి మాటలయ్యా, భరించలేని స్థితి అయ్యా అని నువ్వు తలంచుకుంటూ, నువ్వు తలపోసుకుంటూ, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని ఆ గుడ్డివాడు కేక వేసినట్టుగా ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు యేసు ప్రభు దగ్గర నువ్వు కేకలు వేస్తే, నువ్వు వేసే స్తుతి కేక కావచ్చు, నువ్వు ఏడ్చే ఆర్తనాద కేకనే కావచ్చు, నీ కన్నీటి కేకలే కావచ్చు, నీ ఉపవాస రోదన కేకలే కావచ్చు, అది ఏ కేకైనా దేవుని ఎదుట నువ్వు బిగ్గరగా వేసినప్పుడంట, ఇక్కడ చూడండి, ఆయన కేక వేయ మొదలు పెట్టాడంట. జనులందరూ ఏమంటున్నారట 48లో, ఊరకొండుమని కేకలు, ఊరకొండుమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని మరి బిగ్గరగా కేకలు వేశాడంట. ఈ లోకము, ఈ సమాజము మనల్ని ఎత్తేవ చేస్తా ఉంటది, ఎత్తి పొడిచి మాట్లాడుతూ ఉంటది. మరి దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని దగ్గరికి
వెళ్తున్నప్పుడు, ఏం దేవుడమ్మా నీ దేవునికి ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు, ఇన్ని రోజులు మందిరానికి వెళ్తున్నావు, ఏమైంది నీ బిడ్డలకు ఇంకా వివాహం కాలేదు, ఇంకా నీ బిడ్డల గర్భము తెరవబడలేదు, ఇంకా నీ పరిస్థితి ఇలానే ఉంది, ఇంకా ఈ బీదరికంలో ఉన్నావు, ఏం దేవుడు అని నిన్ను సూటి పోటి మాటలతోటి హింసలతోటి నిన్ను వేధిస్తున్నప్పుడు వారి మాటల కంట మనం ఏం చేయాలంట? గమ్మైపోవాలి. యేసయ్య వద్దు, ఆయన మార్గము వద్దు, ఆయన చేసేటువంటి కార్యాలు వద్దు అని గమ్మైపోతామా? ఈ గుడ్డివాడు ఊరుకో, ఎందుకంతగానో కేకలు వేస్తున్నావని అక్కడున్న జనాలు అంటే మరి ఎక్కువగా కేకలు వేయడం ప్రారంభించాడంట. దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా, మన జీవితంలో మనం బతకలేనటువంటి మరణాపాయ స్థితిలో మనము ఉంటున్నా కూడా ఈ లోకంలోని ప్రజలు నిన్ను హెత్తేవ చేసి, హేళన చేసి, అవమానపరిచి, నిందించి, దేవునికి దూషించి ఇక దేవుణ్ణి విడిచిపెట్టు అన్న పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నువ్వు ఏం చేయాలి? దేవుని బిడ్డ, మరి ఎక్కువగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. కనికరము పొందుకోవాలంటే నీవు ఉన్న పరిస్థితిలో మరి ఎక్కువగా దేవుని స్తుతించాలి, మరి ఎక్కువగా నీ ప్రార్థన కేకలు వినిపించాలి, మరి ఎక్కువగా నీ స్తుతి కేకలు వినిపించాలంట. ఇక్కడ ఈ గుడ్డివాడు ఊరుకో అన్నప్పుడు ఊరుకోలేదండి, ఆగు అన్నప్పుడు ఆగలేదు, కానీ మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేక వేశాడంట. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీవున్న పరిస్థితిలో, నువ్వున్నటువంటి దుస్థితిలో దేవుని ఎదుట నువ్వు కేకలు వేసినప్పుడు, దావీదు కుమారుడా నన్ను కనికరించు అని ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నాడు 49లో, అప్పుడు యేసు నిలిచి, ఎప్పుడు నిలుస్తాడో తెలుసా? నువ్వు ఏ పరిస్థితిలో నిలకడగా ఉంటావో దేవుడు నీతో పాటు ఆ పరిస్థితిలో నిలిచిపోతాడు. ఆమేన్. నువ్వు ఏ స్థితి అయితే, ఏ భయంకరమైన, ఏ దుర్భరమైన, ఏ హీనమైన, దీనమైనటువంటి స్థితిలో యేసయ్య కనికరం కొరకు నువ్వు మొరపెడుతూ ఉంటావో, నువ్వు యేసు కనికరము కొరకు ఎదురు చూస్తూ ఉంటావో దేవుని బిడ్డ, ఆ స్థితిలో నీకు శ్రమలు వస్తాయి, శోధన వస్తుంది, వేదన కలుగుతుంది. ఆ టైంలో నువ్వు నిలబడ్డప్పుడు దేవుడు నీ కేకను విని నీ స్థితిలో దేవుడు నిలిచిపోతాడు. ఆ పరిస్థితిలో దేవుడు గుడ్డి బర్తిమయ్య పిలిచినప్పుడు ఆగినట్టుగా నీవున్నటువంటి హీనమైన, దీనమైన, దయమైనటువంటి స్థితిలో దేవుడు నిలుస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు వేసే ఆ కేకను బట్టి దేవుడు నీ పరిస్థితిలో దేవుడు ఆగిపోతాడు. ఇక్కడ 50వ వచనాన్ని చూద్దాం ఒక్కసారి. 49 చూసుకున్నాక 50 చూద్దాం. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారు ఆ గుడ్డివాణ్ణి పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. ఆమేన్. యేసు ప్రభువు నిలిచాడు. నిలిచిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, వాణ్ణి పిలవండి అంటున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, వేదన కలుగుతున్నప్పుడు, బ్రతకలేని బ్రతుకు ఎందుకు అని మనం దుఃఖిస్తున్నప్పుడు, కన్నీటి పర్యంతం అవుతున్నప్పుడు నువ్వు వేసే కేక దేవుణ్ణి ఆపేస్తుంది. నువ్వు పిలిచే పిలుపు దేవుణ్ణి తటస్థింప చేస్తుంది, దేవుని స్తంభింప చేస్తుంది. నీ పిలుపు ఆగిపోతుంది, దేవుడు నిన్ను పిలుస్తాడు. ఆమేన్. నువ్వు పిలిచే పిలుపుతో దేవుడు ఆగిపోతాడు, ఆయన కంఠములో నుండి స్వరము నిన్ను పిలుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ దేవుని మాట సెలవిస్తా ఉంది, ధైర్యము తెచ్చుకొనుము. మనము ధైర్యము తెచ్చుకోవాలంట. మనమున్న పరిస్థితులలో దేవుని కనికరము పొందాలంటే ఊరికనే దేవుని కనికరం మన దగ్గరికి రాదండి. మనము ఏ స్థితిలో ఉంటున్నామో ఆ స్థితిలో నిబ్బరము కలిగి ఉండాలి, ధైర్యము తెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? కనికరించే దేవుని వలనే అవుతుంది, కానీ మరి ఎవరి వలన ఈ సమస్య తీరదండి. ఈ పిల్లలు లేని తనము యేసు ప్రభు మాత్రమే తీర్చగలడు. ఈ రోగము బాగు చేసేది యేసు ప్రభు మాత్రమే, ఈ అప్పులు తీర్చేది దేవుడు మాత్రమే అని నువ్వు ధైర్యము తెచ్చుకోవాలంట. నీ ఉన్న స్థితి, పాపాన్ని విడిచిపెట్టేటువంటి స్థితి
దేవుడు మాత్రమే తీసివేయగలడు. దేవుడు మాత్రమే నీ శాపాన్ని తొలగించగలడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వున్న పరిస్థితి ఏదైనా ఆ పరిస్థితిలో దేవుని కనికరం పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు ధైర్యము తెచ్చుకోవాలి, నిలబడాలి. మొదట నీ స్థితి గురించి దేవునికి చెప్పుకోవాలి. రెండవది, నువ్వు నిలబడడం నేర్చుకోవాలి. నువ్వు ఉన్న పరిస్థితిలో నువ్వు నిలబడ్డప్పుడు దేవుని కనికరం నీ జీవితంలోనికి వస్తుంది. ఆమేన్. దేవుని కనికరాన్ని మనం ఎలా పొందుకుంటామంటే, నీవు ఏమై ఉన్నావో, ఏ స్థితి కలిగి ఉన్నావో ఆ స్థితిలో నువ్వు మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. రెండవది, నీవు నిలబడడం నేర్చుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు పడిపోవద్దు, కానీ యేసు ఉన్నాడు, ఆయన చెయ్యగలడు అని, ఆయన కనికరించగలడు అని నువ్వు ధైర్యముతో నిలబడ్డప్పుడంట దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఇక్కడ 50వ వచనము, అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసునొద్దకు వచ్చెను. ఆమేన్. నీవున్న పరిస్థితిలో, నీవున్నటువంటి ఆ స్థితి, ఆ పాప శాప రోత జీవితాన్ని, ఆ దరిద్రమైన జీవితాన్ని నువ్వు ఏం చేయాలంటే, దేవుడు కనికరించాలి అంటే నీ పాపపు స్థితిని వదిలిపెట్టాలి, పాపపు తలంపులను వదిలిపెట్టాలి, పాపపు ఆలోచనలు వదిలిపెట్టాలి. ఇక్కడ వస్త్రాలు వదిలిపెట్టను అని బైబిల్లో రాయబడి ఉంది. అతడు వాడు బట్టను పారవేసి, బట్టలు దేనికి సాదృశ్యం అంటే పాపానికి, పాత జీవితానికి, రోత జీవితానికి, మలినమైన జీవితానికి సాదృశ్యము. దేవుని బిడ్డలారా, తన బట్ట, బిచ్చగాడి దగ్గర మంచి వస్త్రాలు ఉంటాయా? చిరిగిపోయిన గుడ్డలు, మాసిపోయిన గుడ్డలు ఉంటాయి, మాసిపోయిన బట్టలు ఉంటాయి. ఆ మాసిపోయిన బట్టలు, ఆ చినిగిన గుడ్డలు నీ జీవితానికి సాదృశ్యం. ఆ చినిగిపోయిన జీవితము, ఆ మాసిపోయినటువంటి బ్రతుకు యేసయ్య దగ్గర వదిలిపెట్టే అంత శక్తి నీకు ఉండాలి. ఇక్కడ ఈ గుడ్డివాడు అదే చేశాడు. తన బిచ్చపు స్థితిని వదిలేసుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటావు, అప్పుడు దేవుని కనికరం మన దగ్గరకు వస్తుందండి. ఇతడు బట్టలు వదిలేసుకున్నాడు కాబట్టి దేవుడు అడుగుతా ఉన్నాడు, నేనేమి చెయ్యాలని కోరుకుంటున్నావు? మన జీవితంలో దేవుని కనికరం పొందాలంటే రోత జీవితము, పాత జీవితము, మాసిగా ఉన్నటువంటి జీవితము, మచ్చలాంటి మన జీవితాలను ప్రభు వారి ఎదుట వదిలిపెట్టుకోవడానికి ఇష్టంగా ఉండాలి. నీకు ఇష్టమైనది వదిలేసుకోవాలి. పాప సంబంధమైనది, పాపపూరితమైనటువంటి ఆలోచనలతో కూడిన నీ జీవితాన్ని యేసుక్రీస్తు వారి ఎదుట వదిలిపెట్టేంత ధైర్యము నీకు ఉండాలి. పాప జీవితంలో ఉంటూ, పాపంలోనే నడుచుకుంటూ దేవుని కనికరం కావాలి కావాలి అన్నప్పుడు కనికరము మనం పొందుకోలేమండి. ఇక్కడ ఈ గుడ్డివాడి జీవితంలో అదే జరిగింది. తన బట్టలు పారవేశాడు. తన జీవితంలో ఉన్న మురికంతను వదిలించుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి నేనేమి చెయ్యాలని యేసు అడిగినప్పుడు ఆ గుడ్డివాడు చెప్తున్నాడయ్యా, నేను ఒకప్పుడు పాపిగా ఉన్నాను, నాకు కళ్ళు లేవు, నేను గుడ్డివాడినయ్యా అని చెప్తున్నాడు. మనము కనికరించబడాలంటే మన దీన స్థితి, మన హీనమైన స్థితి దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దేవుని ప్రియులారా, ఈ గుడ్డివాడు అదే చెప్తున్నాడు, నాకు 2 కళ్ళు లేవయ్యా, నేను గుడ్డివాడినయ్యా. అయితే నేను చూపు పొందాలి. హల్లెలూయా. తన స్థితిని దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు అతడు చూపును కోరుకున్నాడు. చూపు మరొక ఆత్మీయ మర్మము ఏమి చెప్తుందో, ఆత్మీయ నేత్రాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైనది కాదు, కానీ పరలోక సంబంధమైన దీవెనలు పొందుకోవడానికి నాకు నేత్రాలు తెరవయ్యా, నాకు మంచి ఆశీర్వాదాలు పొందుకునే కృపను దయచేయండి. నేను దేవాని దీవెనలు చూచుటకు, ఆ దీవెనలకు పొందుకుంటకు పాత్రుడిగా ఉండునట్లుగా నేత్రాలు, నిన్ను చూసే నేత్రాలు, ఇక సృష్టికర్తమైన నిన్ను, నా జీవితానికి కారకుడమైన నిన్ను చూసే ఆ కన్నులు నాకు ఇవ్వండి అయ్యా అని అడిగాడు. ఏ మాటలు వింటున్నా దేవుని ప్రియ బిడ్డలారా, దేవా ఇదిగో నిన్ను చూసే జీవితము మాకు కావాలయ్యా. యేసు నువ్వు నాతో ఉండాలి, యేసు నాలో ఉండాలి, యేసు నాతో నడవాలని యేసును కోరుకుంటావో దేవుని బిడ్డలారా, దేవుడు కనికరము నీ మీదికి వస్తుంది. నువ్వు ఆయన్ను కోరుకున్నప్పుడు ఆయన కనికరం మన జీవితంలోనికి వస్తుంది. ఈ గుడ్డివాడు జీవితంలో అదే జరిగింది. బోధకుడా నాకు దృష్టి కలగచేయుమని ఆయనతో అనను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రియులారా,
యేసును కోరుకున్నప్పుడు నీ జీవితంలో నువ్వు కనికరించబడతావు. యేసు ఎవరి జీవితంలో ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు కనికరిస్తాడు. కాబట్టి మొదట నీ స్థితిని దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి. రెండవది, నువ్వు ఉన్న పరిస్థితిలో ధైర్యముతో నిలబడాలి. నీ పాపపు స్థితిని వదిలిపెట్టే కృప నువ్వు కలిగి ఉండాలి. యేసును కోరుకునే జీవితము నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుని చేత కనికరం పొందుకుంటావు. దేవుని కనికరము నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నువ్వు చేసే ప్రతి కార్యముల మీదకి ఆయన కనికరం వస్తుంది. ఆయన కనికరము సమస్తమైన కార్యములను జరిగించును కాక సమస్తమైన కార్యాలను జరిగిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కనికరము లేకుండా మనమేమీ పొందుకోలేము. ఎప్పుడైతే మనము దేవుని ఎదుట మన దీన స్థితిని చెప్పుకొని ధైర్యముతో నిలబడి మన స్తుతి కేకలు, మన ఆర్తన కేకలు మనం వినిపిస్తూ ఉంటామో, మనము యేసును కోరుకుంటాము. దేవుని దయ, దేవుని కనికరము మన జీవితాల్లోనికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ గుడ్డివాడు చూపు పొందాడు అంటే అర్థం ఏంటిదో తెలుసా? యేసును కలిగి ఉన్నాడు. అతడు వెంటనే వాడు దృష్టి కలవాడై త్రోవను ఆయన వెంటను వెళ్ళెను. యేసు ఎంత మంచి మాట మనకు తెలియజేస్తా ఉన్నాడు. కనికరించబడిన వాడు యేసుతో కూడా ఉంటాడండి. నువ్వు యేసును కోరుకుంటే, యేసు కనికరాన్ని పొందుకుంటే నువ్వు యేసుతో కూడా నడుస్తావు. ఆమేన్. కాబట్టి దేవుని కనికరమును మనము పొందుకొనుటకు మనము ప్రయాసపడుదాము. మన స్థితిని దేవుని ఎదుట ఒప్పుకుందాము. మనమున్న పరిస్థితిలో భయపడకుండా మనము ధైర్యముతో మన పాప జీవితాన్ని వదిలిపెట్టి యేసును కోరుకొని ఆయనతో మనం నడుచుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహాప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి అయ్యా. దేవుని కనికరమును మేము పొందుకొనుట అయ్యా, ఇదిగో మీరు మాతో మాట్లాడిన ఈ విధానాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు అయ్యా. మేమున్న స్థితిలోని అయ్యా ఒప్పుకున్నట్లయితే, మా స్థితిగతులను నీ ఎదుట ఉంచినట్లయితే ప్రభా, మా పాపపు జీవితమును నీ ఎదుట వదిలిపెట్టినట్లయితే ప్రభా అయ్యా, ఇదిగో మీరు మాకు సహాయము చేయండి. ఈ మాటలు వింటున్న ప్రియ తమ్ముళ్లను, చెల్లెలను అయ్యా, ఇదిగో ప్రియ సోదరి సోదరులను ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా, ఎవరైతే వారి స్థితిని నీ ఎదుట ఒప్పుకుంటారో, ఎవరైతే వారి యొక్క దీనగాథ స్థితిలో అయ్యా నిలబడి నిభ్రము కలిగి వారి కలిగిన శ్రమలో వారు ధైర్యము వహిస్తారో ప్రభా అయ్యా, వారి పాప జీవితాన్ని నీ కొరకు వదిలిపెట్టుకుని అయ్యా సృష్టికర్తవైన నిన్ను కోరుకొని నీతో ఉండడానికి నిశ్చయించుకుంటారు. వారందరి మీదకి నీ కనికరము దిగి వచ్చునుగాక. నేను ఎవరిని కనికరింతునో వారినే కనికరింతును అన్న నీ మాట ఈ బిడ్డలందరి జీవితంలోనికి అనుగ్రహించమని, వారందరినీ దయా కనికరమును పొందుకొని వారి జీవితాల్లో వారు తలపెట్టిన కార్యాలలో సమస్తము నాయన అయా కనికరము దయచేసి మీరు మహిమయు ఘనతయు ప్రభావములు పొందమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.